ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. మే 18. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుచున్నాము. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 15లో ప్రభువు యెహోవా నిస్సీగా మోషేకు బయలుపరచుకొనెను. విజయశాలి అయిన వాడు యుద్ధమునందు విజయం పొందగానే మొట్టమొదటిగా తన జయసూచనకు గుర్తుగా తన జెండాను తాను స్వాధీనపరుచుకొనిన దేశమునందు నిలవబెట్టును. నిర్గమకాండం 17లో ఇశ్రాయేలు ప్రజలు ఒక యుద్ధమునందు జయము పొందిరి. వారు 2 విధములైన యుద్ధ తంత్రముల ద్వారా, ఒకటి యెహోషువ నాయకత్వము క్రింద కొందరు యుద్ధము చేయుట వలన, రెండవది మోషే కొండ శిఖరముపై నిలిచి దేవుని కర్రను పైకెత్తి పట్టుకొనుట వలన జయము పొందిరి. మోషే చేతిలోని కర్ర దేవుని అధికారమును గూర్చి తెలియజేయుచున్నది. మోషే తనంతట తాను ఏ శక్తి కలిగి ఉండలేదు. మోషే చేతి కర్రను నేలను పడవేయగానే అది పాము ఆయను, దాని తోక పట్టుకొనగా కర్ర ఆయను. నిర్గమకాండం 4వ అధ్యాయం 3వ వచనం. మోషే తనంతట తానుగా ఏ శక్తి లేనివాడనుటలో సందేహము లేదు. తానేమైనను చేసిన అది కేవలము దేవుని శక్తి ద్వారానే. కొండపైనున్న మోషే చేతిలోని కర్ర దేవుని అధికారమును సూచించుచున్నది. యెహోషువతోనున్నవారు ఏర్పరచబడిన వారు, బలవంతులు, పరాక్రమశాలురు అయినప్పటికీ మోషే చేతులు దించగానే వారు అపజయము పొందిరి. మోషే దేవుని కర్రను పట్టుకొని తన చేతులు పైకెత్తుట మీదనే వారి విజయం ఆధారపడి ఉన్నదని స్పష్టమగుచున్నది. మనము కూడా శత్రువుల అనేకులతో పోరాడవలసి ఉన్నది. శరీరాశ, ద్వేషము, శత్రుత్వము, అసూయ మొదలగునవి మన స్వయం నుండి, మన శరీరం నుండి వచ్చును గనక అవే మన శత్రువులు. శరీర సంబంధమైన స్వార్థముతో కూడిన కోరికలు మన జీవితంలో ఓటమికి కారణములు. అందువలననే మనము సంతోషమును, సమాధానమును, ప్రార్థన భారమును కోల్పోవారముగా నుందుము. ఈ విధముగా అనేకులైన విశ్వాసులు ఓడిపోయిన జీవితములు జీవించుచున్నారు. వారు శరీరేచ్ఛలకు విరోధముగా పోరాడుటకు ప్రయత్నించుదురు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కానీ తరచుగా ఓడిపోవుదురు. మనము క్రొత్తగా జన్మించిన విశ్వాసులమైనను, ఎదిగిన విశ్వాసులమైనను మన స్వంత శక్తితో యుద్ధములో జయం పొందలేము. కర్రను చేతి యందు కలిగి ఉండుట ఎందే, అనగా యేసు ప్రభు శిలువలో సంపాదించిన విజయమును అన్వయించుకొనుట ఎందే మన విజయం యొక్క రహస్యము ఇమిడి ఉన్నది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.